మిథున రాశి వారికి అద్భుతమైన రాజయోగము చైత్రమాసంలో విపరీతమైన ఐశ్వర్యానికి ఆనందానికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే వక్రగమన సంచార స్థితిగా ఉన్నప్పుడు వీరికి విశేషమైనటువంటి ఆదాయ వేళలో స్వల్పమైనటువంటి హెచ్చుతగ్గులు ఉండినను అనేక సంవత్సరముల తర్వాత అంటే 11 సంవత్సరంలో మీరు కష్టపడనటువంటి సమయం లేదు, తీరిక లేనటువంటి ఓపికతో చేసుకొని అనేకమైనటువంటి కష్టాలు పడుతూ వచ్చారు. ఈ తెలుగు శ్రీ పరాభావ నమ సంవత్సరం అంతా మీకు సువర్ణపు యుగంగా భావించాలి. కనుక 12 ఏళ్ళు మీరు విజయం కోసం నిరీక్షణలో విజయాన్ని సాధించేటువంటి సమయం ఆసనమైంది. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా మీరు పూర్ణిమ తిథి యందున నీటి లోపల ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆ రంగు వేసి లేదంటే పెసరపప్పును అందులో వేసి చంద్రభగవానుని చూస్తూ మీ మనసులో 27 సార్లు మంచి కోరికను కోరుకొని ఆ పెసరపప్పును గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, ఆ యొక్క ఆకుపచ్చ రంగు కలిగినటువంటి నీటితో విజయ తిలకాన్ని మీరు దిద్దుకున్నట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున తప్పక సూర్య నమస్కారం, గోమాతకు, సునకపు మహారాజు గారికి, వేసవికాలంలో కాకులకు మీరు వండినటువంటి ఆహారంలో కొద్దిపాటి పెసరపప్పును వేసి నైవేద్యంగా ఏర్పాటు చేసి పక్షులకు తినిపించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారి సొంతం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.